బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ 2025కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేద్దామన్నమాట ఫ్రెండ్స్. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నటువంటి అంశం అయితే వచ్చేసింది. ఆల్రెడీ అయితే మనకి ఈ రోజు ఎట్టకేలకి మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. చాలా డేస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఎల్టీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గత చాలా ఇయర్స్ నుంచి ఎంబీబీఎస్ చేద్దామని చెప్పేసి ఒక్కదానికి పర్టికులర్గా అతుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం కీ అనాలిసిస్ అయితే చేద్దాం. బిఫోర్ దట్ ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆలోచనలో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 91 నుంచి 135 క్వశ్చన్ వరకు అయితే చూద్దాం అనమాట. ఐ మీన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి బాటనీ జువాలజీ రెండు కలిపేసినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఎందుకంటే చెప్పుకోనికి ఈజీగా ఉంటుంది. దీనికి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనం అయితే మిగతాది రేపు మార్నింగ్ వరకు అయితే పోస్ట్ అయితే చేసేలా చూద్దాం అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ కౌన్సిలింగ్ అప్పుడు మీకు గైడెన్స్ కావాలనుకుంటే ఫ్రీగా సో మనకి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రీ గైడెన్స్ అయితే పొందండి. ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ద కాంప్లెక్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్ అయితే మీరు చూసుకోండి. ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనమాట, సక్సినేట్ డిహైడ్రోజనేస్. అండ్ 92 క్వశ్చన్ చూసుకున్నట్టయితే మీరు కనుక పాలిమరేస్ చైన్ రియాక్షన్ యాంప్లిఫైస్ డిఎన్ఏ ఫాలోయింగ్ ద ఈక్వేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఈక్వేషన్ ఏది అని చెప్పేసి 4 ఆప్షన్స్ లో మీరు చూసుకున్నట్టయితే కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ 93 క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇందులోంచి ఈ క్వశ్చన్ లో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. అండ్ 94th క్వశ్చన్ లో ఉంచి మీరు కనుక చూసుకున్నట్టయితే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. అండ్ 96th క్వశ్చన్ నుంచి మీరు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 96th వన్ చూసుకున్నట్టయితే కనుక ఇందులోంచి గివెన్ బిలో స్టేట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు అది చూసుకోవచ్చు, పాజ్ చేసి చూసుకోండి. ఓకేనా? ఇందులోంచి 96th వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అని చెప్పేసి ఉందన్నమాట. 97th క్వశ్చన్ నుంచి చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్, కమెన్సలిజం అనమాట. ఓకేనా? 98th క్వశ్చన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్, ఏబిసి ఆర్ ట్రూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు, ఏబిసి ఆర్ ట్రూ అని చెప్పేసి. ఓకేనా? అండ్ నెక్స్ట్ 99th వన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్, జూస్ అండ్ బొటానికల్ గార్డెన్స్ ఆర్ రైట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 100th వన్ చూసుకున్నట్టయితే కనుక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఇస్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ 101 చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క క్వశ్చన్ లోంచి మనం చూసుకున్నట్టయితే మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అనమాట. దీనికి కనుక చూసుకోండి, మీకు 101 లో వచ్చేసి ఫోర్త్ వన్ ఇస్ రైట్. ఇక్కడ మీరు అయితే ఆర్డర్ చూసుకోవచ్చు అనమాట, A2, B3, C4 అండ్ D1 ఇక్కడ. ఓకేనా? అండ్ 102 క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక దీని యొక్క ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇస్ రైట్ అనమాట. అండ్ 103 ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ బియర్ ఇస్ రైట్ అనమాట. ఓకేనా? అండ్ 104th వన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి, 104th వన్ చూసుకున్నట్టయితే కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఫ్రెండ్స్, బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ 105 క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఫోర్త్ వన్ ఇస్ రైట్, రిమూవింగ్ క్లాట్స్ ఫ్రమ్ బ్లడ్ వెజల్స్ ఈజ్ రైట్ అని చెప్పేసి ఇక్కడ బ్యాక్టీరియాస్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ 106th వన్ కనుక చూసుకున్నట్టయితే మనకి థర్డ్ వన్, క్రోమోజోమ్ 1 ఇస్ రైట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 107th వన్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే. అండ్ 108th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఇందులోంచి ఫోర్త్ వన్ ఇస్ రైట్, సైటోకైనిన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ 109th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక సూడోసిలోమేట్, దిస్ ఇస్ ద రైట్ వన్. ఓకేనా? అండ్ 110th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 110th క్వశ్చన్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఇస్ రైట్, A4, B3, C1, D2. ఓకేనా? అండ్ 111th వన్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్, లైక్ BADEC. ఓకేనా? ఇందులో రైట్ వన్ ఇస్ దిస్. అండ్ 112th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ అనమాట, ABC ఓన్లీ రైట్. ఓకేనా? నెక్స్ట్ 113th క్వశ్చన్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఫ్రెండ్స్, D ఓన్లీ. ఓకేనా? నాస్టాక్ ఇస్ రైట్. ఓకేనా? మీకు తెలిస్తే
ఒకసారి ఇవన్నీ కరెక్టా అనిపిస్తున్నట్ట మీరు కరెక్ట్‌గా పెట్టి ఉంటే గనుక ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. 114థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక బోత్ 1 అండ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ ఇన్‌కరెక్ట్‌గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 115థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక ఇక్కడ ఈ యొక్క క్వెషన్ మీరు చదువుకోండి. పేపర్ టు పేపర్ వేరే ఉంటుంది. ఒకసారి క్వెషన్ చదువుకోండి. అండ్ ఇక్కడ 115థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక ఆప్షన్ 3 వైట్ కలర్ కాలనీస్ విల్ బి సెలెక్టెడ్ అని చెప్పేసి ఉంది కదా! ఈ యొక్క ఆప్షన్ అయితే రైట్ ఇందులో. అండ్ నెక్స్ట్ 116థ్ క్వెషన్ గనుక మనం చూసుకున్నట్టయితే గనుక 116థ్ క్వెషన్‌ని చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఈస్ రైట్ బ్యాక్టీరియం. అండ్ 117థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక ఆప్షన్ 3 ఈస్ రైట్ ట్రాన్స్‌ఫరేజ్. అండ్ 118థ్ క్వెషన్ 118థ్ క్వెషన్ గనుక చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఈస్ రైట్. అండ్ 119థ్ వన్ గనుక చూసుకున్నట్టయితే మనకి థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ 120థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక ఆప్షన్ 4 ఈస్ రైట్. ఏ అండ్ సి ఓన్లీ అనేసి ఇక్కడ ఉంది కదా! ఇక్కడ చూసుకోండి. అండ్ 121 క్వెషన్ గనుక చూసుకున్నట్టయితే గనుక మనకి ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్. A2, B3, C1, D4 ఓకేనా? అండ్ నెక్స్ట్ 122 ఎయిత్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక మనకి సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ అన్నమాట. ఇక్కడ A3, B1, C2, D4 అండ్ నెక్స్ట్ 123 ఎయిత్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్. ACDE ఓన్లీ. అండ్ 124థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్. అల్యూరోన్ లేయర్ ఓకేనా? ఈ యొక్క క్వెషన్ చూసుకోండి. మీరైతే ఫాలో అప్ చేసేసుకోండి. 125థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక మనకి సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా! ఈ యొక్క ఆప్షన్ అయితే రైట్ అన్నమాట. ఇది మీరు చూసుకోండి ఒకసారి. కరెక్ట్‌గా పెట్టారా లేదా? అండ్ నెక్స్ట్ 126థ్ క్వెషన్ గనుక చూసుకున్నట్టయితే మనకి ఇందులో 126థ్ క్వెషన్‌లో ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్. సి అని చెప్పేసి ఉంది కదా! ఈ యొక్క సి అని చెప్పేసి సో ఇదే రైట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ 127థ్ క్వెషన్ గనుక చూసుకున్నట్టయితే 127థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఫ్రెండ్స్. ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్ అని చెప్పేసి. అండ్ 128థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక మనకి ఫస్ట్ వన్ మీజోజోమ్ ఈస్ రైట్ అన్నమాట. అండ్ 129థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే గనుక ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోండి. ABCD ఓన్లీ ఓకేనా? ఇక్కడ చూసుకోండి. ఓకే. ఇంత క్లియర్ కట్‌గా నేనైతే పైనకి కిందకి స్క్రోల్ చేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు. 130థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఫ్రెండ్స్. నాన్ మెండలియన్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అని చెప్పేసి. అండ్ 131th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్. కెటలీస్ ఓకేనా? అండ్ 132th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక ఇందులో మొత్తంగా చూసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఫ్రెండ్స్. సెకండ్ ఆప్షన్. అండ్ 133 సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్. అండ్ 134 మ్యాచ్ ద ఫాలోయింగ్ దీనికి వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ 135th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ అన్నమాట. ABC ఓన్లీ నియోప్లాస్టిక్ క్వెషన్. అండ్ 136th వన్ చూసుకున్నట్టయితే కనుక ఆప్షన్ 1 ఇస్ రైట్. అండ్ 137th వన్ చూసుకున్నట్టయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ లోంచి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. ఎందుకు ఇంత ఫాస్ట్‌గా చెప్తున్నావు అన్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చాలా ఉన్నాయిగా క్వెషన్స్ మొత్తం బయాలజీ మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒకటే వీడియోలో ఇంత ఫాస్ట్‌గా చెప్పడం జరుగుతుంది. 138th వన్ చూసుకున్నట్టయితే కనుక ఆప్షన్ 1 ఇస్ రైట్. అండ్ 139th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్. ఎక్టో పారాసైట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ 140th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క క్వెషన్. అండ్ దీనికి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ 141 క్వెషన్ చూసుకున్నట్టయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది కూడా. సో దీనికి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. A2, B3, C4, D1 అన్నమాట. ఓకేనా? 142 క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. బోత్ A అండ్ R ఆర్ ట్రూ అండ్ R ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A అని చెప్పేసి. 143th క్వెషన్ చూసుకున్నట్టయితే థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ నెక్స్ట్ 144 క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ 145th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ 146 చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ 147th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఫ్రెండ్స్. అండ్ 148th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ అన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ 149th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక 149th క్వెషన్ చూసుకున్నట్టయితే మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ అన్నమాట. ఎపోఎన్జైమ్. అండ్ 150th క్వెషన్ చూసుకున్నట్టయితే ఫోర్త్ వన్ ఇస్ రైట్. అండ్ 151 క్వెషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఇస్ రైట్. అండ్ నెక్స్ట్ 152th క్వెషన్ చూసుకున్నట్టయితే 152 యొక్క క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆప్షన్ 1/4th ఆప్షన్ ఇస్ రైట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 153th క్వెషన్ చూసుకున్నట్టయితే కనుక 153th క్వెషన్ చూసుకున్నట్టయితే మనకి ఆప్షన్ 1 ఇస్ రైట్ ఫ్రెండ్స్. ఆప్షన్ 1 ఇస్ రైట్. అండ్ 154th క్వెషన్ చూసుకున్నట్టయితే థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్.
అండ్ 155th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక దీనికి కూడా థర్డ్ ఆప్షన్ ఇది రైట్ అనమాట. ఓకేనా. అండ్ 156th యొక్క క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 157th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి కన్ఫ్యూజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది కొంచెం కామెంట్ చేయండి. 157th యొక్క క్వశ్చన్ 1 ఆర్ 4th, నాకైతే ఇది కొంచెం తేడాగా ఉంది. ఒకసారి అయితే మీరు చెప్పండి ఈ యొక్క క్వశ్చన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క క్వశ్చన్ అయితే చెప్పగలరని కింద కామెంట్ సెక్షన్లో కోరుతున్నాను. నాకే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఓకేనా. అండ్ 158th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 159 ఎగ్జామ్ అవ్వగానే ఇవంతా కీ నేను చేయడం అయితే జరిగిందనమాట. సెకండ్ ఆప్షన్ ఇది రైట్. ఫస్ట్ వీడియో చూడడానికి. అండ్ 160th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక సెకండ్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 161 క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక సెకండ్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 162 యొక్క క్వశ్చన్ చూసుకుంటే 162 యొక్క క్వశ్చన్ చూసుకుంటే సెకండ్ ఆప్షన్ ఇది రైట్. 163 ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 164th వన్ చూసుకున్నట్టయితే కనుక సెకండ్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 165 చూసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 166th యొక్క క్వశ్చన్ చూసుకుంటే సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఫ్రెండ్స్. అండ్ 167th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక మీకు దీంట్లో కూడా సెకండ్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 168th క్వశ్చన్ చూసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 169th క్వశ్చన్ చూసుకుంటే ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్. అండ్ 170th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక 170th క్వశ్చన్ చూస్తే థర్డ్ ఆప్షన్ ఇది కరెక్ట్ అనమాట. అండ్ 171 క్వశ్చన్ చూస్తే ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 172 క్వశ్చన్ చూసుకుంటే 172 క్వశ్చన్ చూపించుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అనమాట. 173 యొక్క క్వశ్చన్ ఇందులో కూడా ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ 174th క్వశ్చన్ చూస్తే థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ 175th క్వశ్చన్ చూసుకుంటే కనుక థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్రాగ్ క్వశ్చన్ వచ్చింది. ఫ్రాగ్స్ రెస్పైర్ ఇన్ వాటర్ బై స్కిన్ అండ్ బక్కల్ క్యావిటీ అని చెప్పేసి. ఓకేనా. 176th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ 177th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్. అండ్ 178th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఫ్రెండ్స్. A4, D2, C1, D3 అనమాట. అండ్ నెక్స్ట్ 179th క్వశ్చన్ చూస్తే 179th క్వశ్చన్ దీనికి కనుక చూసుకున్నట్టయితే మనకి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అనమాట. ఓకేనా. 180th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ద లాస్ట్ వన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద వేర్హౌస్ పెరల్ లాజిస్టిక్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అని చెప్పేసి ఇది ఇప్పటికి ప్రతి ఇయర్ వస్తున్నటువంటి క్వశ్చన్ అనమాట. దీన్ని కనుక చూసుకున్నట్టయితే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్. dN/dt ఈజ్ ఈక్వల్ టు Rn. ఇది చూసుకున్నట్టయితే K - N/K. ఈ యొక్క క్వశ్చన్ ప్రతి ఇయర్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనమైతే క్లియర్గా ఒక్కటి కూడా మిస్ చేసుకోకుండా మొత్తంగా బయాలజీలో ఉన్నటువంటి బాటనీ అండ్ జువాలజీ రెండు కలిపేసుకొని మొత్తం అయితే ఈ యొక్క వీడియోలో అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీవి ఎన్ని కరెక్ట్ అయినాయి ఒక్కసారి కింద క్యాలిక్యులేట్ చేసేసి కామెంట్ సెక్షన్లో తెలుపుతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేయవచ్చు అనమాట. మనకి నెక్స్ట్ మీకు ఎంత వస్తుంది, మీరు దీన్ని బట్టి చూసుకుంటే మీకు సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి మనం ఇప్పుడే గెస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో సీట్ వస్తుందో కూడా మనం గెస్ చేసుకోవచ్చు. సో ఒక 10 మెంబర్స్ అలా కామెంట్ చేస్తే డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. మనకి మార్క్స్ వర్సెస్ కాలేజెస్ ఏ కాలేజీలో వచ్చే అంటే గవర్నమెంట్ సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి మనం అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సెపరేట్ వీడియో చేస్తాను. సో దానికి కూడా మీ ఇంట్రెస్ట్తో నాకైతే పని ఉందన్నమాట. మీ ఇంట్రెస్ట్ బట్టి నేను వీడియో చేస్తాను. దీనికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని బట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.